హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సిఈఓ పార్ట్ 14. సారీ అండి, నిన్న కొంచెం వర్క్ బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. ఈరోజు వీడియో చూద్దాం. అంతే. ఆ మాటకు సంజన ముఖంలో సంతోషం కొట్టినట్లు కనిపిస్తుంటే సంజయ్కి మళ్ళీ డోర్ను క్లోజ్ చేశాడు. అంతే. సంజన మళ్ళీ బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు? నా దగ్గర ఉంటే ముఖం మొత్తం ముడుచుకుని ఉంటావు. హాస్టల్కి వెళ్ళానుగానే ఏంటే ముఖం వెలిగిపోతుంది ఏంటి అని కొంచెం కోపంగా అన్నాడు సంజయ్. సంజన ఏమనకుండా సైలెంట్గా ఉంది. నిన్ను ఇలా కాదే, నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటే అప్పుడు నా దగ్గరే ఉంటావు. అప్పుడు చెప్తా నీ సంగతి. కానీ వెళ్ళు. ఈ రోజు నుంచి కాలేజ్కి ఉండగా నేను అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ ఈవినింగ్ నుంచి నా టార్చర్ స్టార్ట్ అవుతుంది. పో ఇంకా, బాగా చదువుకోని. కార్ డోర్ ఓపెన్ చేశాడు సంజయ్. అంతే. నెక్స్ట్ సెకండ్ సంజయ్ కనిపించకుండా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది హాస్టల్కి. సంజయ్ నవ్వుకుంటూ గుడ్ గర్ల్ అని నవ్వుకుంటూ కార్ని యూటర్న్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ హాస్టల్కి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని మళ్ళీ కాలేజ్కి పరుగులు తీసింది. అలా ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ వినడంలో మునిగిపోయింది సంజన. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అవడంతో మధు సంజన మాట్లాడుకుంటూ హాస్టల్కి వచ్చి లంచ్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ వినడంలో పడిపోయారు. కాలేజ్ 4కి అయిపోయింది. సంజన హాస్టల్కి వెళ్లకుండా కాలేజ్లోనే కూర్చుని తన నోట్స్ రాసుకుంటుంది. మధు పిలిచినా కూడా ఇప్పుడు రాను, నోట్స్ రాసుకుంటున్నానని చెప్పి లైబ్రరీలోనే కూర్చుని సీరియస్గా రాసుకుంటుంది. అలా నోట్స్ రాయడంలో మునిగిపోయిన సంజన 6 అవుతుంటే చల్లటి గాలులు వీస్తుంటే విండో నుంచి బయటకు చూస్తుంది. మెల్లిగా చీకట్లు కమ్ముకుంటుంటే హాస్టల్కి వెళ్ళాలని తొందరగా తన బుక్స్ సర్దుకుని హాస్టల్కి వెళ్తుంది. అలా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసి మళ్ళీ నోట్స్ రాయడంలో మునిగిపోయింది. అలా రాస్తూ రాస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది సంజన. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం ఇలానే అవుతుంది తనకు. ఎటువంటి డిస్టర్బ్ అనేది లేకుండా హాయిగా ఉంది. ఎందుకంటే సంజయ్ తనని అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు. మెయిన్గా చెప్పాలంటే సంజయ్ అసలు కాలేజ్కి రావడం లేదు. ఎందుకన్నది సంజనకు కూడా తెలీదు. అందుకే హ్యాపీగా తను చదువులో మునిగిపోయింది. అలా ఒక వారం గడిచింది. సంజన హ్యాపీగా చదువుకుంటూ సంజయ్ గురించి మర్చిపోయింది. అలా ఆ రోజు సండే మార్నింగ్ నుంచి నోట్స్ రాయడం, చదవడంలో ఉన్న సంజన నైట్ అవడంతో టైర్డ్నెస్ వల్ల నిద్రలోకి జారుకుంది. హాస్టల్ మొత్తం చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. 11 అవుతుంది. అప్పుడు మోగుతుంది హాస్టల్లో ఉన్న ఫోన్. హాస్టల్లో మోగిన ఫోన్ సౌండ్కి హాస్టల్ వార్డెన్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వాళ్ళు చెప్పింది విని ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్ అని ఫోన్ కట్ చేసి సంజన రూమ్ సైడ్ వెళ్ళింది ఆ వార్డెన్. సంజన రూమ్ డోర్ కొట్టగానే సంజన, మధు ఇద్దరు వచ్చి నిలబడ్డారు. ఈ టైంలో ఎవరా అని డోర్ ఓపెన్ చేసి చూడగా వార్డెన్ చూసి ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. ఏంటి మేడం ఈ టైంలో అని డౌట్గా అడుగుతారు ఇద్దరు. సంజన, నీకోసం మీ రిలేటివ్స్ వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నారు. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు. నిన్ను వెంట పెట్టుకుని రమ్మన్నారు అని చెప్తుంది. మేడం, మీరు పొరపాటు పడుతున్నారనుకుంటా. నాకు అసలు ఎవరూ లేరు మేడం. మా రిలేటివ్స్ ఎవరు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు అని అంటుంది సంజన. లేదు సంజన, ప్రిన్సిపల్ సార్ అన్నారుగా, ఒకసారి వాళ్ళని చూసి మీ వాళ్ళేనా కాదా అని చూడు. నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటుంది సంజన డౌట్గా. ఓకే మేడం, వస్తానని మధు, సంజన, వార్డెన్ ముగ్గురు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తున్నారు. అరగంట నడక తర్వాత ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళారు. అక్కడ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి చూడగానే ఇద్దరు మనుషులు ప్రిన్సిపల్తో మాట్లాడుతూ కనిపించారు. సార్, సంజనని తీసుకొచ్చాను సార్ అని వార్డెన్ మేడం రూమ్లోకి వచ్చి అంటుంది. ఓకే, లోపలికి రమ్మన్నారు ప్రిన్సిపల్. మధు, సంజన లోపలికి వచ్చి ప్రిన్సిపల్ సార్ ఎదురుగా నిలబడి గుడ్ ఈవినింగ్ సార్
అని విష్ చేస్తుంది సంజన మధు. అప్పటి వరకు ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న ఆర్యన్ సంజన లోపలికి రాగానే సంజన అందాన్ని చూసి అలానే స్టన్ అయిపోయి చూస్తున్నాడు. సీతగారైతే సంజనాన్ని చూసి తనలో తన అన్నయ్య కనిపిస్తుంటే సంజన అని దగ్గరకు వెళ్ళింది సీతగారు. సీతగారిని చూసి సంజన దగ్గరకు వస్తుంటే సీతగారిని గుర్తుపట్టని సంజన వెనక్కి వెళ్తుంది. సంజన అలా వెనక్కి జరుగుతుంటే సీతగారికి బాధగా అనిపించి, సంజన నన్ను గుర్తుపట్టలేదా? నేను తల్లి నీ అత్తయ్యని, మీ నాన్నకి చెల్లెల్ని తల్లి అని కళ్ళతో నిండా నీళ్లతో ఉంటుంది సీతగారు. సంజన అయితే సీతగారిని గుర్తుపట్టడం లేదు. ఒక 5 నిమిషాలు ఆలోచించిన తనకి తన నాన్న సంజన చిన్నప్పుడు సీతగారి ఫోటోను చూపించి చెప్పినట్టు గుర్తొచ్చింది. వెంటనే సీతగారిని గుర్తుపట్టి అత్తయ్య అని సీతగారిని హక్ చేసుకుంది సంజన. సీతగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అలా ఇద్దరి ఓదార్పు తర్వాత అత్తయ్య ఎలా ఉన్నావు అని ఏడుస్తూ అంటుంది సంజన. నేను బాగున్నాను తల్లి, ఏడవకురా, నేనున్నానుగా, ఇప్పటి నుంచి నా దగ్గరే ఉండు, నేను ఈసారి నిన్ను వదులుకోదలుచుకోలేదు అని సంజనని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్గా అంటారు ఆవిడ. సంజనకు కూడా తన రక్త సంబంధం ఒకరు తన దగ్గర ఉన్నారని ఎంతో సంతోషంగా ఉంది. అత్తయ్య నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అని అడుగుతుంది సంజన. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ నాతో పాటు రా తల్లి, నీతో ఉంటే నాకు మా అన్నయ్య కనిపిస్తున్నాడు, ప్లీజ్ తల్లి నాతో రా అని బ్రతిమలాడుతుంది సీతగారు. లేదత్తయ్య, కాలేజ్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా అప్పుడైనా వస్తానులే అత్తయ్య అని అంటుంది సంజన. వై, ఎందుకలా? మీ అత్తయ్యతో రావడం నీకు ఇష్టం లేదా అని అప్పటి వరకు సంజనాని చూస్తున్న ఆర్యన్ సంజనను అలా అనగానే మాట కలిపాడు ఆర్యన్. ఒక్కసారిగా వినిపించిన బేస్ వాయిస్కి భయపడి సీతగారిని గట్టిగా పట్టుకుంది సంజన. రే, ఎందుకురా అంత గట్టిగా మాట్లాడతావు? చూడు సంజన ఎలా భయపడుతుందో. నువ్వు ఏం భయపడకు సంజన, వాడు నా కొడుకు ఆర్యన్, నీకు బావ అవుతాడని సంజన తల మీద చేతిని వేసి అంటుంది సీతగారు. ఒక్కసారి ఆర్యన్ని చూసి చూపులు కిందకు దించేసింది సంజన. సంజన అలా తనని చూడటానికి సిగ్గుపడుతుంటే ఆర్యన్కి బాగా నచ్చింది. కానీ సంజనకి సిగ్గు భయం రెండూ ఉన్నాయిగా. అబ్బాయిలను చూడాలంటే సంజన ఇప్పుడు నువ్వు మాతో పాటు వస్తున్నావు అంతే, ఇంకా ఏం మాట్లాడుకు అని అంటుంది సీతగారు. అత్తయ్య మీరు అమెరికాలో ఉంటారని నాన్న చెప్పారు, మరి ఇక్కడికి అని డౌట్గా అడుగుతుంది సంజన. అవును, కానీ నీకోసమే ఇక్కడికి వచ్చాము, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము, అందుకే మేము ఉన్నన్ని రోజులు నువ్వు మా దగ్గరే ఉండాలి, సరేనా అంటుంది సీతగారు. కానీ అత్తయ్య నా కాలేజ్ అని అంటుంటే నీ కాలేజ్కి రోజుకు కరెక్ట్ టైంకి ఇక్కడ డ్రాప్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది, ఓకేనా ఆర్యన్ అంటాడు సంజనని చూస్తూ. అయినా కూడా సంజన సైలెంట్గా ఉండేసరికి సీతగారే కల్పించుకుని సంజన నువ్వేం మాట్లాడుకో, ఇంక పదా అని ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి బయటకు నడిచారు ముగ్గురు. మధుతో చెప్పి సంజన కూడా వాళ్ళతో నడిచింది. అత్తయ్య నేను హాస్టల్కి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటానని అంటుంటే ఏం వద్దు కానీ పద అని మీ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టింది సీతగారు. సంజన సైలెంట్గా కూర్చుని విండోలో నుంచి చూస్తుంది. ఆర్యన్ సైడ్ స్మైల్తో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆర్యన్ తన పక్కన కూర్చోగానే భయంగా అనిపించి డోర్ తీయడానికి చూస్తుంటే ఏమైంది సంజన అని వెనక కూర్చున్న సీతగారు అంటారు. అత్తయ్య నేను మీ దగ్గర కూర్చుంటాను అని అంటుంది సంజన. సీతగారు నవ్వుతూ ఏం కాదులే, నేను ఇక్కడే కదా ఉన్నాను, ఏం కాదు అని సంజన చేతిని పట్టుకుంది సీతగారు. సంజన ఇంకా ఏమి అనలేక సైలెంట్గా ఉంది. ఆర్యన్ సంజనాని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. కారులో అయితే సంజన సీతగారు మాట్లాడుతూనే ఉన్నారు. అలా సంజన మాట్లాడుతూ మాట్లాడుతూ అలానే సీట్కి వాలి
నిద్రలోకి జారుకుంది. సీతగారు కూడా సంజన పడుకోవడంతో ఆవిడ కూడా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఇంకా ఆర్యన్ పని అయితే సంజనను చూడడంలో మునిగిపోయాడు. అలా గంట తర్వాత ఒక పెద్ద డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు సీతగారు, ఆర్యన్. ఇండియాకి వచ్చి 2 డేస్ అవుతుంది. ఇండియా వచ్చాక హౌస్ చూసుకుని ఈరోజు సంజనని కలవడానికి వచ్చారు. సంజన అయితే గాఢ నిద్రలో ఉంది. కారు ఆగగానే సీతగారు లేచి కారు దిగారు. సంజన మంచి నిద్రలో ఉండడంతో తనని అసలు డిస్టర్బ్ చేయబుద్ధి కాలేదు ఆర్యన్కి. తనని అలానే చూస్తూ ఉన్నాడు. కారు దిగిన సీతగారు ఆర్యన్ చూసి, మీ మరదల్ని చూసింది చాలులేరా, దిష్టి తగులుతుంది కానీ, నవ్వుతూ అంటారు సీతగారు. ఆర్యన్ తెరుకుని తల వెనుక రబ్ చేసుకుంటూ, అది మమ్మీ అని నసుకుతుంటే, ఇంకా చాలులేరా, అర్థమైంది కానీ నా కోడల్ని ఇంట్లోకి తీసుకురా, నేను వెళ్ళి పడుకుంటున్నా అని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయారు సీతగారు. ఆర్యన్ నవ్వుతూ కార్ దిగి సంజన సైడ్ కార్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి సంజనాని చేతుల్లో ఎత్తుకున్నాడు ఆర్యన్. సంజన గాఢ నిద్రలో ఉండడం వల్ల తనకి ఏం తెలియడం లేదు. ఆర్యన్ సంజనాని ఎత్తుకుని ఇంట్లోకి నడిచాడు. సంజన ఆర్యన్ గుండెల్లో వదిగిపోయి ఆర్యన్ షర్ట్ని తన పిడుగుల్లో గట్టిగా పట్టుకుని హాయిగా నిద్రపోయింది సంజన. సంజన అలా చేయడమే ఆర్యన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. సంజనాని తీసుకెళ్లి పైన ఉన్న బెడ్రూమ్లో బెడ్ మీద నెమ్మదిగా పడుకోబెట్టాడు. అలా పడుకోబెట్టి నెమ్మదిగా చేతిని తీసి లేవడానికి చూస్తుంటే సంజన పట్టుకున్న చేయి ఆర్యన్ షర్ట్ని అలాగే గట్టిగా పట్టుకునుంది. ఆర్యన్ సంజనని అలా దగ్గర నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద కళ్ళు, చిట్టి చిట్టి పెదాలు, ముట్టుకుంటే మాసిపోయే రంగు, పాలరాతి శిల్పంలో ఉన్న సంజనని చూసి ఆర్యన్కి ఏదో తెలియని ఫీలింగ్ లోపల చేరింది. తన నుంచి వచ్చే ప్రోగ్రెస్కి పిచ్చెక్కిపోతుంది ఆర్యన్కి. కానీ సంజనని ఏం చేయలేక అలానే చూస్తూ సంజన నుంచి దూరం జరిగి, అబ్బా ఏమున్నావే, డైలీ అమ్మాయిలతో అలవాటు ఉన్న నాకు నిన్ను చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. నీ అందం, అమాయకత్వం, ముఖ్యంగా నీ నతురల్ బాడీ ఫ్రాగ్రెన్స్ నాకు పిచ్చెక్కిస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నా అని సంజనను చూస్తూ పక్కనే చైర్లో కూర్చుంటాడు. అలా నైట్ మొత్తం సంజనని కన్నార్పకుండా అలానే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అలానే చైర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కలా మెలకు వచ్చిన సంజనకి చిన్నగా కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. తను ఎక్కడుందో అర్థం కాక దిక్కులు చూస్తుంది. పక్కనే చైర్లో కూర్చుని నిద్రపోతున్న ఆర్యన్ చూసి నైట్ సీతగారు రావడం అని మెల్లిమెల్లిగా గుర్తొచ్చాయి. కొంచెం రిలాక్స్ అయ్యి ఆర్యన్ అక్కడ చూసి భయం వేసింది. చిన్నగా రూమ్ డోర్ తీసి బయటకు వెళ్ళాలని బెడ్ దిగి చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఆర్యన్కి మెలకు వచ్చింది సంజన పట్టీల సౌండ్కి. చిన్నగా కళ్ళు తెరిచి చూడగా సంజన వెళ్తూ కనిపించగానే గుడ్ మార్నింగ్ సంజన అని నవ్వుతూ విష్ చేశాడు ఆర్యన్. ఆ వాయిస్కి భయపడి దూరం జరిగి ఆర్యన్ వైపు చూస్తుంది భయం భయంగా. ఎందుకంటే ఇద్దరు ఒకే రూమ్లో తెలియని వ్యక్తితో ఉంటే కొంచెం భయం కదా. హలో గుడ్ మార్నింగ్ అని సంజన ముందుకు వస్తూ అంటాడు ఆర్యన్. సంజనకు భయంగా అనిపించి డోర్ దగ్గరకు వెళ్తుంది. హలో ఏంటి అలా భయపడుతున్నావు, నేనేం మాన్స్టర్స్ని కాదు, ఇలా చూడు అని సంజనను చూస్తూ ఉంటుంటే సంజన గబగబా డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆర్యన్ చిన్న స్మైల్తో, మరీ ఇంత భయం ఏంటి పాపా నీకు, నాతో ఎలా వేగుతావో ఏంటో అని మనసులో అనుకున్న తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆర్యన్. సంజన ఫాస్ట్గా స్టెప్స్ దిగి చూస్తుంది. తనకు ఏం అర్థం కావడం లేదు. భయం భయంగా చుట్టూ చూస్తుంది. స్టెప్స్ పక్కన రూమ్ ఉండడంతో వెంటనే ఆ డోర్ దగ్గరకు వెళ్ళి అత్తయ్య అని పిలుస్తుంది. నో యూజ్. మళ్ళీ అత్తయ్య అని పిలవగానే
డోర్ ఓపెన్ చేసింది సీత గారు. సంజన తన కంగారుని తగ్గించుకుని అత్తయ్య అని అంటుంది. ఏంటి సంజన, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అయినా ఇంత ఎర్లీగా లేచావేంటి? కొంచెం సేపు పడుకో సంజన అని అంటుంటే, లేదత్తయ్య, నాకు ఎర్లీగానే లేవడం అలవాటు. అత్తయ్య, నాకు డౌట్. నేను కారులో ఉన్నాను కదా అత్తయ్య, బెడ్ మీద ఎలా ఉన్నాను అని అమాయకంగా అడుగుతుంది సంజన. సీతగారు నవ్వుతూ, ఎలా వచ్చావో తర్వాత తెలుస్తుందిలే కానీ నువ్వు వెళ్ళి కొంచెం సేపు పడుకో, మళ్ళీ మాట్లాడుకుందాం అంటుంటే, అత్తయ్య, కానీ కాలేజ్ అని అంటుంటే, ఈరోజు కాలేజ్ లేదు కానీ వెళ్ళి పడుకో తల్లి అనగానే రూమ్లో ఆర్యన్ ఉన్నాడని గుర్తొచ్చి, అత్తయ్య రూమ్లో అని అంటుంటే, వెళ్ళు తల్లి, నాకు బాగా నిద్ర వస్తుంది అని వెళ్ళి పడుకుంటుంది సీత గారు. సంజన అయోమయంగా మళ్ళీ రూమ్లోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ రూమ్కి వెళ్ళకుండా బయటకు వెళ్ళింది గార్డెన్లోకి. అసలు సంజన ఏం ఆలోచిస్తుంది, తన లైఫ్ ఎటు వెళ్తుంది, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సారీ ఫర్ ది అండి, నిన్న వీడియో అప్లోడ్ చేయలేనందుకు సారీ ఫర్ దట్. అందరికీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైలీ ఒక ట్విస్ట్ ఉంటుంది కంపల్సరీ, ఎందుకంటే స్టోరీ అంత ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.